మంత్రి అనిల్ కుమార్ పై చిన్నాన్న రూప్ కుమార్ ఆరోపణలు గుప్పించారు. అనిల్కు దమ్ముంటే డైరెక్ట్ రాజకీయాలు చేయాలని రూప్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెర వెనుక రాజకీయాలు చేయడం అనిల్ మానుకోవాలని సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోట్లు వెనకేసుకున్నారని, ఇప్పుడు అనిల్ క్యాడర్ను వదిలేసి విదేశాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నాడని మండిపడ్డారు. అనిల్ చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకో అని రూప్ కుమార్ హితవు పలికారు. కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు, రాజకీయం చేద్దాం. 2022లో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం. మొగతనంగా రాజకీయం చేశాం, మగోడు రాజకీయం చేశాం. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ, గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ, తోలు బొమ్మలాటలో కేతుగాడి లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు. ప్రజల్లోకి రా, మగాడు అయితే రా, రాజకీయం చేద్దాం. నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే. నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులం మేం. అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా నడుతున్నా, ఒక్కసారి తరుముకుంటారంట అడగపోతే. ఈయన ఒక దేశోద్ధారకుడు, రా రాజకీయం చేయి. అంతేగాని తోలు బొమ్మల ఆటలో కేతుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఇక్కడ ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. మేరుగా పని